హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బీబీ షోన్. సిటీలో ఒక మిస్సింగ్ కేసుని ఎంక్వైరీ చేసే సమయంలో ఎలాంటి భయంకరమైన నిజాలు బయటపడ్డాయి అన్నదే ఈ మూవీ స్టోరీ. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక కిల్లర్ ఒక వ్యక్తిని చంపి ఆ డెడ్ బాడీని అడవులో ఒక ప్లేస్ లో దాచిపెట్టేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రూట్ లో ఒక కానిస్టేబుల్ పెట్రోలింగ్ చేస్తూ వెళుతూ ఉండగా సరిగ్గా అక్కడికి రాగానే తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో కానిస్టేబుల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో కానిస్టేబుల్ కి అడవిలో నుంచి ఏదో సౌండ్ రావడంతో కానిస్టేబుల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ మాత్రం తనకేమీ కనిపించదు. దాంతో ఆ కానిస్టేబుల్ నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏమీ లేదు అనుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి విధాన్ని చూపించడం జరుగుతుంది. అదే రోజు ఆ ఏరియాలో ఒక పూజ జరుగుతూ ఉంటుంది. ఆ పూజ గురించి విధాన్ పూర్తిగా మర్చిపోయి తన పని తను చేసుకుంటూ ఉండగా ఆ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి చిదామ్ వచ్చి ఆ విధాన్ దగ్గర మాట్లాడుతూ, ఏంటి సార్ ఈ రోజు పూజ ఉంది, దాని గురించి మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తాడు. ఆ మాటలు విన్న సబ్ ఇన్స్పెక్టర్ విధాన్ వెంటనే చిదామ్ ని చూసి, నిజంగానే నేను ఆ పూజ గురించి మర్చిపోయాను, కానీ పూజ చివరిలో ఒక మేకను బలిస్తారు కదా, అదే నన్ను కొంచెం బాధ పెడుతుంది అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి పూజ జరిగి మేకను కూడా బలిస్తారు. ఈ పూజలన్నీ కూడా విధాన్ పై ఆఫీసర్ అయినటువంటి అదృశ్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అదృశ్ విధాన్ మరియు మిగిలిన పోలీసులు అందరినీ చూసి మాట్లాడుతూ, రేపు నా మనవరాలతోనే టైం ని స్పెండ్ చేయబోతున్నాను, మీరెవరూ కూడా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయవద్దు. ప్రెజెంట్ మిస్సింగ్ అయినటువంటి దినేష్ గురించి మనం అందరం కూడా వెతుకుతున్నాం కదా, అతని గురించి మీరు సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉండండి. రేపు ఒక్క రోజు మాత్రం నాకు ఎటువంటి ఫోన్స్ చేసి డిస్టర్బ్ చేయకండి, ఆ తర్వాత రోజు నేనే వస్తాను అని అక్కడి నుంచి తన టీం ని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మిస్సింగ్ అయినటువంటి ఈ దినేష్ ఎమ్మెల్యేకి అల్లుడవుతాడు. సో అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా అన్అఫీషియల్ గానే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అతని మామ ఒక ఎమ్మెల్యే కావడంతో ఈ విషయం బయటికి వెళితే తన పొరుగు పోతుంది. సో అన్అఫీషియల్ గానే ఆ దినేష్ గురించి సెర్చ్ చేయాలి అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న విధాన్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, సార్ నేను చాలా కష్టపడి నా కూతురు పెళ్లి కోసమని చాలా కష్టపడి బంగారాన్ని సంపాదించాను. ఇప్పుడు ఎవరో ఒక దొంగ వచ్చి ఆ బంగారం మొత్తం దొంగలించి వెళ్లిపోయాడు. మీరు ఎలాగైనా ఆ బంగారాన్ని పట్టుకోండి, లేదంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో విధాన్ వెంటనే మీరేం బాధపడకండి, మీ కూతురు పెళ్లి ఏమీ ఆగదు, నేను ఇప్పుడే ఈ కేసుని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కి అప్పచెప్తాను అని, ఈ కేసుని మీరే డీల్ చెయ్యండి అని చెప్పి విధాన్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్లే సమయంలో విధాన్ ప్రెగ్నెంట్ అయినటువంటి తన వైఫ్ కోసం మటన్ ని తీసుకుని వెళ్తాడు. నిజానికి మటన్ ని కొని ఉండడు. ఇంతకు ముందు ఏదైతే ఒక మేకను బలి ఇచ్చారో ఆ మేక మాంసాన్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. అంటే ఈ విధానికి మేకను బలి ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ బలిచ్చిన మేక మాంసం తినడంలో మాత్రం తనకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. అలా విధాన్ని ఇంట్లో ఉన్న తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ విధాన్ని చూసి, నువ్వు ఎప్పుడూ కూడా నాతో టైం స్పెండ్ చేయడం లేదు అని చిరాకు పడుతూ ఉంటుంది. నిజంగానే విధాన్ వర్క్ అంటూ తన వైఫ్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అందువల్ల విధాన్ తనకి ఎప్పుడు టైం దొరికినా సరే తన వైఫ్ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ విధాన్ స్టేషన్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి స్టేషన్ కి వెళుతూ ఉండగా అప్పుడే తనకి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి దగ్గరలో ఉన్న అడవిలో ఒక డెడ్ బాడీ దొరికింది అని అంటాడు. దాంతో విధాన్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి అదృశ్ కి ఫోన్ చేసి ఆ విషయం అంతా కూడా తనకు చెప్తాడు. దానికి అదృశ్ మాట్లాడుతూ, నాకు తెలిసి బహుశా అది ఒక ఫేక్ కాల్ అయి ఉంటుంది, నా మాట విని నువ్వు ఎవరైనా ఒక కానిస్టేబుల్ తీసుకుని వెళ్లి అక్కడికి వెళ్లి చెక్ చెయ్యి అని అంటాడు. దాంతో విధాన్ వెంటనే ఒక కానిస్టేబుల్ తీసుకుని ఆ లొకేషన్ కి వెళ్ళగా అక్కడ నిజంగానే ఒక డెడ్ బాడీ ఉంటుంది.
దాంతో విధాన్ వెంటనే అదృష్ కి ఫోన్ చేసి, సార్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సార్, ఇక్కడ నిజంగానే ఒక డెడ్ బాడీ ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న అదృష్, అవునా, నేను ఇప్పుడైతే అక్కడికి రాలేను, నువ్వు ఆ డెడ్ బాడీని అందరికీ చూపించు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో క్రైమ్ సీన్ దగ్గరికి ఏసీపీ వచ్చి అక్కడ జరిగింది మొత్తం తెలుసుకుని వెంటనే విధాన్ని చూసి మాట్లాడుతూ, ఈ చనిపోయి ఉన్న ఈ డెడ్ బాడీని ఫొటోస్ తీసి అందరికీ చూపించండి, ఈ డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ అన్నిటినీ తీసి న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా టెలికాస్ట్ చేయండి, ఈ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని అంటాడు. ఆ తర్వాత మిస్సింగ్ అయినటువంటి దినేష్ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని చూసి, ఈ డెడ్ బాడీ మా దినేష్ కాదు, ఎందుకంటే దినేష్ కి ఒక వేలు కట్టే ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న డెడ్ బాడీకి 5 ఫింగర్స్ కూడా ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఈ డెడ్ బాడీ దినేష్ కాదు అని అంటూ ఉంటారు. మరోపక్క కానిస్టేబుల్ ఆ డెడ్ బాడీ నుంచి పక్కకు వచ్చి రిపోర్టర్స్ కి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క విధాన్ ఏసీపీని డ్రాప్ చేయడం కోసం రోడ్డు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ డెడ్ బాడీ ఉంటుంది, కానీ ఆ డెడ్ బాడీ తల మాత్రం మిస్ అయి ఉంటుంది. దాంతో విధాన్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ మీద చాలా కోపపడుతూ, ఇక్కడ మనం అందరం ఉండగా ఇక్కడికి వచ్చి డెడ్ బాడీ తలని తీసుకుని వెళ్ళింది ఎవరు అని చాలా కోపంగా అక్కడ తల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడెక్కడా కూడా వాళ్ళకి ఆ డెడ్ బాడీ తల కనిపించకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అటువైపు నుంచి కొంతమంది వెళుతూ ఉండగా వాళ్ళ బ్యాగ్స్ కూడా సెర్చ్ చేస్తాడు, కానీ వాళ్ళ బ్యాగ్స్ లో కూడా మిస్ అయినటువంటి ఆ తల ఎక్కడా కనిపించదు. దాంతో ఏం చేయాలో తెలియనటువంటి విధాన్ వెంటనే తన పై ఆఫీసర్ అయినటువంటి అదృష్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న అదృష్ చాలా కోపంగా విధాన్ తో మాట్లాడుతూ, ఏంటి నాటకాలు ఆడుతున్నారా, ఆ డెడ్ బాడీ తల ఎలా మిస్ అవుతుంది, ఆ డెడ్ బాడీ తల దొరక్కపోతే నీ జాబ్ పోతుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఏం చేయాలో తెలియక విధాన్ చాలా బాధపడుతూ ఆ తల కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే రాత్రి అవుతుంది. ఆ సమయంలో ఏసీపీ విధాన్ కి ఫోన్ చేసి, పోలీసుల దగ్గర ఉన్నటువంటి డెడ్ బాడీ తలని ఎవరో తీసుకుని వెళుతూ ఉంటే మీరేం చేస్తున్నారు, ఈ విషయం బయటకు వస్తే డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతుంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రేపు మార్నింగ్ లోపల ఆ డెడ్ బాడీ తల ఎక్కడ ఉందో కనిపెట్టు, లేదంటే నీ జాబ్ పోతుంది అంటూ తను కూడా వార్నింగ్ ఇస్తాడు. దాంతో విధాన్ ఆ తల కోసం ఆ అడవిలో మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే రాత్రి అవుతుంది. విధాన్ తో పాటు ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే విధాన్ మాత్రం అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి, మీకు మనిషికి 100 రూపాయలు ఇస్తాను, ఈ అడవిలో అణువణువు కూడా చెక్ చెయ్యండి అని చెప్పి అందరూ కలిసి అక్కడ తల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ విధాన్ దగ్గరికి వచ్చి, సార్ ఈ అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి, అవి ఏవైనా ఆ డెడ్ బాడీ తలని తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విధానికి దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. దాంతో విధాన్ వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం పోలీసులకి అలాగే విధానికి ఎవరికి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో విధానికి హాస్పిటల్ నుంచి ఎవరో ఫోన్ చేసి, నీ వైఫ్ కింద పడిపోయింది, ప్రజెంట్ తన హాస్పిటల్లో ఉంది అని చెప్తారు. ఆ మాటలు విన్న విధాన్ చాలా భయపడిపోతూ తను చేస్తున్నటువంటి ఆ వర్క్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లిపోతాడు. అయితే అప్పటికే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉన్నటువంటి విధాన్ అత్తా మామూలు విధాన్ని చూసి, నువ్వు అసలు నా కూతుర్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటూ తిడుతూ ఉంటారు. అయితే విధాన్ ఆ మాటలేమీ పట్టించుకోకుండా రూమ్ లో ఉన్న తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ చాలా బాధపడుతూ, నువ్వు ఈ సమయంలో నా దగ్గర ఉంటే ఇంత బాధపడేదాన్ని కాదు, నాకు చాలా పెయిన్ గా ఉంది అంటూ బాధపడుతూ ఉంటుంది. దాంతో విధాన్ తన వైఫ్ ను చూసి, నువ్వేం బాధపడకు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నీకు డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి తనను ఓదార్చి వచ్చి బయట కూర్చుని ఉంటాడు. కొంతసేపటికి తన వైఫ్ కి పెయిన్స్ తగ్గుతాయి. సరిగ్గా అదే సమయంలో విధాన్ కి తన పై ఆఫీసర్ అయినటువంటి అదృష్ ఫోన్ చేయడంతో తను వెంటనే తిరిగి ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్లిపోతాడు. అయితే అప్పటికే ఏసీపీ కూడా అక్కడికి వచ్చి ఉండడంతో అదృష్ వెంటనే ఏసీపీని చూసి, సార్ మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, ఆ తల ఎక్కడ ఉందో మేము కనిపెడతాము అని అంటాడు. దానికి ఏసీపీ కూడా వాళ్ళను చూసి, సరే అయితే మీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, ఈ లోపల ఆ తల ఎక్కడ ఉందో కనిపెట్టండి, అలాగే ఈ విషయం మాత్రం బయటికి వెళ్లకుండా చూడండి, అలాగే ఈ డెడ్ బాడీని ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా ఇవ్వండి, కానీ ఈ 1 వీక్ లోపల మాత్రం మిస్ అయినటువంటి ఆ హెడ్ ఎక్కడ ఉందో కనిపెట్టండి అని అంటాడు. దాంతో అదృశ్య వెంటనే విధాన్ని చూసి, విన్నావు కదా, నీకు 1 వీక్ మాత్రమే టైం ఇస్తున్నాం, ఈ లోపల మిస్ అయినటువంటి ఆ హెడ్ ఎక్కడ ఉందో కనిపెట్టు, లేదంటే నీ జాబే పోయే ప్రమాదం ఉంది అని అంటాడు. దానికి విధాన్ కూడా సరే సార్ ఖచ్చితంగా ఈ టైం లోపల కనిపెడతాను అని అంటూ ఉండగా అదృశ్య వెంటనే మళ్ళీ విధాన్ని చూసి, ఇంతకీ నీకు పాపా బాబా అని అడుగుతాడు. దానికి విధాన్ మాట్లాడుతూ, సార్ ఇంతవరకు నేను నాకు పుట్టింది ఎవరో కూడా చూడలేదు అని అంటూ ఉండగానే విధానికి అక్కడ ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది.
దాంతో విధాన్ ఆ బ్రేస్లెట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఇంతలో తనకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. విధాన్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ ఉన్న నర్స్ విధాన్ ని చూసి కంగ్రాట్స్ సార్ మీకు పాప పుట్టింది అని అంటుంది. దాంతో విధాన్ చాలా ఆనందంగా తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ విధాన్ ని చూసి పాపను చూశారా అని అడుగుతుంది. విధాన్ మాత్రం లేదు ఇంకా చూడలేదు అని చెప్పడంతో అంటే రాత్రంతా కూడా విధాన్ డ్యూటీ చేసినట్లుగా ఉన్నాడు అని విధాన్ క్యారెక్టర్ మీద కొంచెం సీరియస్ గా ఉంటుంది. ఆ తర్వాత విధాన్ తనకు అడవిలో దొరికినటువంటి ఆ బ్రేస్లెట్ ని మిగతా పోలీసులకి చూపించి దాని గురించి అడుగుతూ ఉంటాడు. పోలీసులు మాత్రం దాని గురించి మాకేమీ తెలియదు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి చిదాం ఆ విధాన్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రేస్లెట్ ని చూసి ఈ బ్రేస్లెట్ ని ఈ ఏరియాలో ఉన్న అందరూ కూడా ఇప్పుడు వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బ్రేస్లెట్స్ ని 2 వాడతారు. ఎందుకంటే ఇక్కడ మహాదేవ్ ఉత్సవం జరుగుతుంది కదా, ఆ పూజ జరిగే సమయంలో అందరూ కూడా ఇలాంటివి 2 వాడుతూ ఉంటారు. కావాలంటే నా చేతుల్ని కూడా చూడండి, నా చేతులకు కూడా 2 బ్రాస్లెట్స్ ఉన్నాయి అని తన చేతుకున్న వాటిని చూపిస్తాడు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే ఎక్కడైతే మహాదేవ్ ఉత్సవం జరుగుతుందో అక్కడికి వెళ్లి అక్కడ ఎవరైనా ఒక్క చేతికి మాత్రమే బ్రాస్లెట్ వేసుకుని ఉన్నారేమో అని చెక్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ మహాదేవ్ దగ్గర కొంతమంది భక్తులు పాటలు పాడుతూ త్రిశూలం కోసం భూమిని తవ్వుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, పోలీసులు స్టార్టింగ్ నుంచి వెతుకుతున్నటువంటి దినేష్ డెడ్ బాడీయే దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ఆ డెడ్ బాడీ 4 ఫింగర్స్ మాత్రమే ఉంటాయి. దాంతో ఆ విషయం తెలుసుకున్న దినేష్ పేరెంట్స్ అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఈ దినేష్ ని వాళ్ళ మామయ్యే చంపాడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఒకరోజు దినేష్ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాటా విషయంలో గొడవ రావడంతో దినేష్ వాళ్ళ మామయ్యకి కత్తితో ధమ్కి ఇచ్చి ఉంటాడు. వాళ్ళ మామయ్య చాలా సీరియస్ గా దినేష్ ని చూసి నువ్వు నా దగ్గర ఎక్కువ చేస్తే మాత్రం నీ ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అదంతా గుర్తు చేసుకున్నటువంటి దినేష్ వైఫ్ విధాన్ ని చూసి ఖచ్చితంగా మా మామగారే దినేష్ ని చంపేసి ఉంటారు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ అక్కడికి వచ్చి విధాన్ మరియు అదృష్ ని చూసి మీకు నేను కేవలం 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ దినేష్ ని ఎవరు చంపారు వాళ్ళని తీసుకుని వచ్చి స్టేషన్ లో వెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న విధాన్ మాట్లాడుతూ సార్ నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, హాస్పిటల్ కి వెళ్లి ఒకసారి నా కూతుర్ని చూసి వస్తాను అని అంటాడు. దానికి అదృష్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో విధాన్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన కూతుర్ని తీసుకుని చాలా ముద్దాడుతూ ఉంటాడు. అలాగే అక్కడ బాధపడుతున్నటువంటి తన వైఫ్ ను కూడా ఓదార్చుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విధాన్కి కానిస్టేబుల్ అశోక్ ఫోన్ చేసి సార్ ఇక్కడ విధాన్ ని తన మామయ్య చంపాడు అని అందరూ అంటున్నారు. అలాగే ఫెస్టివల్ లో ఒక వ్యక్తి ఒక్క చేతికి మాత్రమే బ్రేస్లెట్ వేసుకుని ఉన్నాడు అని ఆ వ్యక్తి ఫ్రెండ్స్ ని కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు పోలీసులను చూసి మాట్లాడుతూ సార్ మాకేమీ తెలియదు సార్, మీరు అడుగుతున్నటువంటి ఆ దినేష్ ఎవరో కూడా మాకు తెలియదు అని అంటూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే దినేష్ మామయ్య అయినటువంటి అజిత్ ఫోన్ లోని కాల్ హిస్టరీని చెక్ చేస్తారు. అప్పుడు కానిస్టేబుల్ అశోక్ మాట్లాడుతూ ఈ అజిత్ రోజు రెగ్యులర్ గా 9 గంటలకి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. కొంతకాలం క్రితం రెగ్యులర్ గా ఒక ఫోన్ నెంబర్ నుంచి అజిత్ కి కాల్స్ వచ్చేవి. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో చెక్ చేస్తే అది ఒక స్కూల్ టీచర్ దని తెలిసింది. ఆ స్కూల్ టీచర్ ఫోన్ నెంబర్ కూడా గత నెల 12వ తారీఖు స్విచ్ ఆన్ అయ్యింది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి దినేష్ కి పోస్ట్ మార్టం అయ్యింది, తనని ఎవరో హత్య చేశారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి విధాన్ మరియు మిగిలిన పోలీసులందరికీ కూడా ఆ దినేష్ మామయ్య అయినటువంటి అజిత్ మరియు స్కూల్ టీచర్ మీదనే అనుమానం వచ్చి ఆ దినేష్ మామయ్య అయినటువంటి అజిత్ ఒక పొలిటీషియన్ అయినప్పటికీ పోలీసులు తనని స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దాంతో దినేష్ మామయ్య అయినటువంటి అజిత్ మాట్లాడుతూ నేను కేవలం ఆ దినేష్ కు వార్నింగ్ ఇచ్చాను తప్ప తనను మాత్రం నేను హత్య చేయలేదు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో మరొక వ్యక్తి మిస్ అయినట్లుగా కంప్లైంట్ రావడంతో పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి విధాన్ మిస్ అయినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూసి ఆ ఫోటోని అక్కడ ఉన్నటువంటి చిదాంకి ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్లి నోటీస్ బోర్డులో అంటించుని అంటాడు. చిదాం వెంటనే ఆ ఫోటోని తీసుకుని వెళ్లి నోటీస్ బోర్డులో అంటిస్తాడు. అక్కడ నోటీస్ బోర్డులో ఇప్పటికే చాలా మంది మిస్ అయ్యారు అని వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఆ నోటీస్ బోర్డులో అంటించి ఉంటారు. ఆ తర్వాత కానిస్టేబుల్ అశోక్ వెంటనే అజిత్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి అని అడుగుతాడు. దానికి అజిత్ మరియు టీచర్ ఇద్దరు కూడా భయపడుతూ మమ్మల్ని క్షమించండి, మేమే ఆ దినేష్ ని చంపాము అని అంటారు. ఇంతకు ముందు మీరేం చేయలేదన్నారు, ఇప్పుడు మీరే హత్య చేశారని చెప్తున్నారు అని వాళ్ళ మాటల్ని నమ్మకుండా ఉంటాడు. దాంతో అశోక్ వెంటనే వాళ్ళని చూసి నిజం చెప్పండి లేదంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామని బెదిరించడంతో వాళ్ళు వెంటనే అదృష్ మరియు అశోక్ ని చూసి ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఈ హత్య మేము చేశామని ఒప్పుకోమని చెప్పారు, అందుకే మీతో ఈ విధంగా చెప్తున్నాము అని అంటారు. ఆ మాట విన్న విధాన్ వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ కూడా చాలా భయంకరంగా తిడుతూ ఉంటాడు.
అదే సమయంలో ఆ స్టేషన్ లో వర్క్ చేసేటటువంటి చిదాం విధాన్ దగ్గరికి రావడంతో విధాన్ కోపంతో ఆ చిదాన్ని చూసి నువ్వు ఈ స్టేషన్ లో టీ ఇవ్వడానికి రావద్దు అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి చిదాం అశోక్ కి ఫోన్ చేసి నా ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చిదాం ఇంట్లో పడినటువంటి దొంగను కూడా పట్టుకుంటారు. ఆ సమయంలో విధాన్ చిదాం ని చూసి నన్ను క్షమించు, మధ్యాహ్నం ఏదో ఆవేశంలో నిన్ను తిట్టేశాను అని ఆ చిదాం పక్కన ఉన్నటువంటి పాపను చూసి ఈ పాప ఎవరు, మీ పాపేనా అని అడుగుతాడు. దానికి చిదాం అవును అని అంటాడు. దాంతో విధాన్ వెంటనే ఆ పాపకి ఒక 1000 రూపాయలు ఇచ్చి నువ్వు రేపటి నుంచి మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చి నీ పని నువ్వు చూసుకో, మరొకసారి సారీ అని చెప్పి విధాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోలీసులు దినేష్ ఫోన్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ ఫోన్ లో 2 సిమ్స్ ఉన్నాయి. అందులో ఒక సిమ్ విజయ్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ విజయ్ పేరు మీద ఇప్పటికే 110 కేసులు ఉన్నాయి అని చెప్తారు. దాంతో పోలీసులు వెంటనే ఆ విజయ్ బిజినెస్ లొకేషన్ ని కనుక్కుని అక్కడికి వెళ్లి ఆ విజయ్ ని అరెస్ట్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చిదాం తన పాపతో పాటు ఉండడంతో విధాన్ అది చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని ఆ చిదాంని ఎంక్వైరీ చేస్తాడు. దాంతో చిదాం మాట్లాడుతూ ఇది నా ఇల్లు అని అంటాడు. అప్పుడు విధాన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి విజయ్ ని చూసి దినేష్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ ఫోన్ లో నీ సిమ్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి ఆ విజయ్ భయపడిపోతూ పోలీసుల్ని చూసి సార్ ఆ దినేష్ ఎవరో నాకు తెలియదు, ఒకసారి నా ఫోన్ పాడవడంతో ఈ చిదాం దగ్గర ఈ ఫోన్ ని అప్పు తీసుకుని దీంట్లో సిమ్ వేసుకున్నాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు అందరూ కూడా ఇప్పుడు చిదాం ని అనుమానించడం మొదలు పెడతారు. ఆ మాటలు విన్న చిదాం పోలీసులు అందరినీ చూసి మొదట్లో ఏం జరిగిందో చెప్పడు, కానీ ఆ తర్వాత పోలీసులు అందరినీ చూసి సార్ నిజానికి ఆ ఫోన్ నాకు లోకల్ పబ్లో దొరికింది, మా కూతురికి ఫోన్ అవసరం ఉంది అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంది, అందుకే నేను ఆ ఫోన్ ని దొంగతనం చేసి తీసుకుని వచ్చాను అని అంటాడు. దాంతో విధాన్ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసేస్తాడు. అయితే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తికి ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే వాళ్ళందరినీ మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఆ వెంటనే పోలీసులకి జయంతి అనే ఒక గోల్డ్ వ్యాపారస్తుడి గురించి తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే జయంతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అప్పుడు జయంత్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ సార్ వీళ్ళందరూ కూడా నా నెట్వర్క్ లో పనిచేస్తూ ఉంటారు, నేనే వీళ్ళని బంగారం దొంగతనం చేసి తీసుకురమ్మని చెప్తూ ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత జైన్ తన దగ్గర ఉన్న దొంగతనం చేసిన బంగారం మొత్తం చూపించడంతో ఇంతకు ముందు ఒక వ్యక్తి నా కూతురు పెళ్లి కోసం చేయించిన బంగారం మొత్తం ఎవరో దొంగతనం చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆ వ్యక్తి అక్కడికి వచ్చి తన బంగారం అక్కడ దొరకడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సమయంలోని విధాన్ ఆ దినేష్ ఫ్యామిలీ మెంబర్ మెడలో ఉన్నటువంటి ఒక లాకెట్ ని చూసి సేమ్ అలాంటి లాకెట్టే జయంత్ దొంగతనం చేయించిన గోల్డ్ లో కూడా ఉండడంతో దాని గురించి జయంత్ ని అడుగుతాడు. ఆ లాకెట్ ని చూసినటువంటి జయంత్ దీన్ని మా బ్యాచ్ లో వాళ్ళు దొంగతనం చేయలేదు అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడ పోలీసులకి చిదాం కనిపిస్తాడు. దాంతో అశోక్ మరియు మిగిలిన పోలీసులందరూ కూడా ఈ చిదాం మన దగ్గరే ఉంటూ వీడే ఇదంతా చేస్తున్నాడా అంటూ అశోక్ చిదాం ని తీసుకుని వెళ్లి తీవ్రంగా కొడుతూ ఉంటాడు. చిదాం అశోక్ ని చూసి నాకు ఆ లాకెట్ రోడ్డు మీద దొరికింది, అక్కడ రోడ్డు మీద పడి ఉండడంతోనే నేను దాన్ని తీసుకున్నాను అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి విధాన్ రావడంతో ఆ చిదాం వెంటనే విధాన్ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ నన్ను రక్షించండి, ఆ అశోక్ చంపేసేలాగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విధాన్ నేను నిన్ను కాపాడలేను, అసలేం జరిగిందో నిజం చెప్పు, కాకపోతే పై ఆఫీసర్స్ తో మాట్లాడి నీకు శిక్ష తక్కువ పడేలాగా చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న చిదాం నేను మీకు జరిగిందంతా కూడా నిజమే చెప్తాను, కానీ ఈ విషయాలు ఏవి కూడా నా కూతురికి తెలియకుండా చూడండి అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు ఈ దినేష్ ఆ చిదాం ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంట్లో టీ పెట్టడానికి పాలు లేవు అని చిదాం పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో దినేష్ ఆ చిదాం వైఫ్ తో రొమాన్స్ చేయడం మొదలు పెడతాడు. కొంతసేపటి తర్వాత చిదాం అక్కడికి వచ్చి దినేష్ మరియు తన వైఫ్ రొమాన్స్ చేస్తూ ఉండడం గమనించి తను చాలా సీరియస్ గా లోపలికి రాగా అప్పటి వరకు దినేష్ తో రొమాన్స్ చేస్తున్న చిదాం వైఫ్ నాకేమీ తెలియదు, ఆ దినేషే నన్ను బలవంతం చేశాడు అంటూ తప్పంతా దినేష్ ది అన్నట్లుగా మాట్లాడుతుంది. దాంతో చిదాం ఇక్కడ జరిగిందంతా కూడా గ్రామస్తులకి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో దినేష్ వెంటనే ఆ చిదాం కాళ్ళు పట్టుకుని ఇక్కడ జరిగిందంతా ఊర్లో వాళ్ళకి తెలిస్తే నా పొరుగు పోతుంది, నీకు డబ్బులు ఇస్తాను అంటూ కొంత డబ్బుల్ని ఆ చిదాంకి ఇస్తాడు. చిదాం కూడా ఆ డబ్బులు తీసుకుని కూల్ అవుతాడు. ఆ రోజు రాత్రి చిదాం మరియు దినేష్ ఇద్దరు కూడా మందు తాగుతూ ఉంటారు. అప్పుడే దినేష్ మళ్ళీ చిదాంని చూసి ఈ ఊర్లో నీ వైఫ్ లాగా అంత హాట్ గా ఎవరూ లేరు, ఒక రోజు రాత్రికి నీ వైఫ్ నా దగ్గరికి పంపిస్తే నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అంటూ అసభ్యంగా మాట్లాడు. ఆ మాటలు విన్న చిదాం కోపం తెచ్చుకుని అక్కడ ఉన్న రాయి తీసుకుని ఆ దినేష్ తల పగలగొట్టేస్తాడు.
ఇక్కడ స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది. అదే సమయంలో స్టేషన్ కి సౌరభ్ అనే ఒక వ్యక్తి వచ్చి, సార్ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, నేను కొత్తగా ఈ ఊరికి వచ్చిన సమయంలో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ ఈ చిదాం వైఫ్ ను చూశాను. తను చాలా అందంగా ఉండడంతో ఆ ఇంటి చుట్టూ 2 రౌండ్లు వేశాను. అప్పుడే ఈ చిదాం నా దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు నాకు 10,000 రూపాయలు ఇవ్వకపోతే నీ గురించి ఊరంతా కూడా చెప్తాను అని అంటూ నన్ను బెదిరించి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర 10,000 రూపాయలని తీసుకున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న విధాన్ షాక్ అవుతూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి సౌరభ్, సరే ఈ చిదాం నా ఒక్కరి దగ్గర నుంచే కాదు, ఇలా ఊర్లో చాలా మందిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు అని చెప్తాడు. అది మొత్తం విన్న విధాన్ చాలా షాక్ అవుతూ ఆ చిదాం ను చూసి, నీకు నేను శిక్ష తక్కువ పడేలా చేస్తాను, అసలు నువ్వు ఎంత మందిని చంపావో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ చిదాం మాట్లాడుతూ, నేను ఒకరిని కాదు, మీ నోటీస్ బోర్డులో మిస్సింగ్ అని ఫొటోస్ అంటించి ఉన్నారు కదా, వారిలో దాదాపు అందరినీ నేనే చంపాను, అంటే దాదాపు నేను 8 మంది వరకు చంపాను అంటాడు. ఆ మాటలు విన్న విధాన్ చాలా షాక్ అయ్యి వెంటనే బయటికి వెళ్లి అక్కడ ఉన్న పోలీసులందరికీ కూడా ఈ విషయం చెప్తాడు. దాంతో పోలీసులందరూ అక్కడికి వచ్చి ఆ చిదాముని కొట్టబోతూ ఉండగా విధాన్ అక్కడ ఉన్నటువంటి తన బాస్ ని చూసి ఆ చిదాముని కొట్టొద్దు అని అంటూ ఉంటాడు. దాంతో పై అధికారి ఆ విధాన్ని చూసి, నిన్ను కొద్ది రోజుల వరకు సస్పెండ్ చేస్తున్నాను, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళు అని అంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ చిదాంని, ఆ 8 మందిని నువ్వే చంపావా అని అడగ్గా, ఇంతకు ముందు విధాన్ దగ్గర నేనే చంపాను అని ఒప్పుకున్నటువంటి చిదాం ఇప్పుడు మాత్రం నేను ఏ 8 మందిని చంపలేదు అని అంటాడు. దాంతో సీనియర్ ఆఫీసర్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ చూసి, తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో అర్థం కావడం లేదు, తనే చెప్పాడు అని ప్రూవ్ చేయడానికి సరైన ఆధారాలని కనిపెట్టండి, లేదంటే మీ జాబ్స్ అన్ని కూడా రిస్క్ లో ఉన్నాయి అని అంటాడు. మరోపక్క విధాన్ అడవుల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయగా అప్పుడే తనకి మరొక విషయం కూడా తెలుస్తుంది. నిజానికి ఆ చిదాం 8 మందిని కాదు, మొత్తం 9 మందిని చంపాడు అని తెలుస్తుంది. దాంతో విధాన్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పగా, తన సీనియర్ ఆఫీసర్ మాత్రం నువ్వు ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నావు కదా, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటూ ఉంటారు. అయితే ఒక రిపోర్టర్ ఇది మొత్తం విని వెంటనే దాన్ని ఒక న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయడంతో అది చాలా వైరల్ అవుతుంది. ఆ తర్వాత విధాన్ వెంటనే ఆ చిదాం దగ్గరికి వచ్చి చాలా కూల్ గా మాట్లాడుతూ, ఇప్పుడు నా జాబ్ పోయింది, నా వైఫ్ కి నా కూతుర్ని చూసుకోవడానికి నాకు జాబ్ చాలా అవసరం, నిజం చెప్పు, ఆ తలని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అడుగుతాడు. దాంతో చిదాం వెంటనే సరే అలాగే చూపిస్తాను అని ఒక ప్లేస్ లో తవ్వగా అక్కడ ఒక స్కెల్టన్ ఉంటుంది. ఇదంతా కూడా నా కూతురుకు తెలిస్తే నా కూతురు తట్టుకోలేదు, ఇక మీదట నేను నా కూతురు ఫేస్ ని చూడలేను, తన తండ్రి ఇన్ని హత్యలు చేశాడు అని తెలిస్తే నా కూతురు చాలా బాధపడుతుంది, ఈ విషయం తనకు చెప్పవద్దు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విధాన్, నువ్వేమీ భయపడకు, నీ కూతుర్ని నా సొంత కూతురులాగా చూసుకుంటాను అని అంటాడు. నేను వీళ్ళందరినీ కూడా డబ్బుల కోసమే చంపేశాను, చంపిన వాళ్ళందరినీ కూడా తగలబెట్టేశాను, కానీ ఒక 3 మాత్రం ఈ విధంగా తల నరికేశాను, ఎందుకంటే ఆ మధ్య న్యూస్ పేపర్ లో నేను ఒక న్యూస్ చదివాను. అదేమిటి అంటే, ఒక కిల్లర్ కిడ్నాప్ చేసి ఒక హత్య చేసి తను హత్య చేసినటువంటి బాడీ నుంచి తల వేరు చేసేశాడు, దాంతో పోలీసులు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు అని న్యూస్ లో రాసి ఉంది. దాంతో నేను లాస్ట్ 3 హత్యల్ని కూడా అదే స్టైల్లో చేసి పోలీసులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేశాను, ఇప్పుడు నా కూతురు జీవితం పాడవుతుంది అని నిజమంతా కూడా ఒప్పుకుంటాడు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ ని ఎవరు చంపారు, ఎందుకు తనని చంపాల్సి వచ్చింది, అలాగే ప్రెస్ ఓనర్ అయినటువంటి సంజీవ్ని చంపింది ఎవరు, ఈ ఇద్దరిని కూడా ఒకే స్టైల్లో చంపినటువంటి ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు వాళ్ళని చంపాడు, గ్రామంలో ఉన్న అడవిలోని మూలికల ద్వారా అందరికీ ఫ్రీగా వైద్యం చేసే వ్యక్తి సడన్ గా ఎందుకు ఊరిలో కనిపించకుండా మాయమైపోయాడు, తను చనిపోయి నిజంగానే బ్రహ్మరాక్షసుడు అయ్యాడా, అసలు ఆ ప్రకృతి వైద్యం చేసే ఆ వ్యక్తి కథ ఏమిటి, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఎందుకు ఆ ఊరికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, ఈ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఆ ఊరిలో దేనికోసం వెతుకుతున్నాడు, ఈ పోలీస్ ఆఫీసర్ ఈ కేసులన్నిటికీ కూడా పరిష్కారాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆదిపత్ర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.